రాజశేఖర రెడ్డి గారు చనిపోతే రిలయన్స్ హస్తం ఉంది ఆ చాపర్ క్రాష్లో అని చెప్పినవాడు జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఈయన ఆ మాట చెప్తే రిలయన్స్ సంస్థలని ఎంతమంది ధ్వంసం చేయడం నిజం కాదా? వాళ్ళ మీద ఈ రోజుల వరకు కూడా కేసులున్నాయి. కానీ అదే రిలయన్స్ వాళ్లకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజ్యసభ మెంబర్షిప్ కూడా ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విలువలు ఉన్నట్టు? అప్పుడు అది సూట్ అయింది కాబట్టి అట్లా మాట్లాడతారు, ఇప్పుడు ఇది సూట్ అయింది కాబట్టి ఇట్లా చేస్తారా? మీరేనా విలువల గురించి మాట్లాడేది? ఏ విలువలు ఉన్నాయండి మీకు? రిలయన్స్ వాళ్ళు కారణమని చెప్పిన మీరు మళ్ళీ రిలయన్స్ వాళ్ళకి పదవులు ఇస్తారు, మీకు విలువలు ఉన్నాయనుకోవాలా? వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో సిబిఐ ఎంక్వైరీ కోరింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు. ముఖ్యమంత్రి అయిన తర్వాత వద్దని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మీరు ఎక్కడ ఎట్లా ఏ కన్వీనియన్స్ ఉంటే అట్లా మాట్లాడతారు. మీరా విలువల గురించి మాట్లాడేది? మీకు విలువలు ఉంటే ఒక మాట మీద నిలబడాలన్న విలువ మీకు లేదా? అలాగే రాజశేఖర రెడ్డి గారి విషయం, రాజశేఖర రెడ్డి గారి పేరును ఛార్జ్ షీట్లో చేర్చడం కాంగ్రెస్ పని అని చెప్తున్నారు. మళ్ళీ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ చెయ్యలేదు, ఇది మీకు కూడా తెలుసు. మీరు గోబల్స్ ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చెయ్యలేదు. సిబిఐ ఎఫ్ఐఆర్లో కూడా రాజశేఖర రెడ్డి గారి పేరు లేకపోతే కొనుగోలు సుధాకర్ అనేవాడు 3 కోట్ల చుట్టూ తిరిగి, సిబిఐ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు 3 కోట్ల చుట్టూ తిరిగి రాజశేఖర రెడ్డి గారి పేరుని సిబిఐ ఛార్జ్ షీట్లో పెట్టాలి అంటూ 3 కోట్ల చుట్టూ తిరిగాడు. అందుకు మెచ్చి మీరు ఆయనకు ఏఏజీ పదవిని మీరు ముఖ్యమంత్రి అయిన 6 రోజుల్లోనే ఇచ్చారు. ఎవరిని బుకాయించడానికి ప్రయత్నిస్తారు? మళ్ళీ అదే మాట మాట్లాడతారు. అన్ని సాక్ష్యాలు ఉండి కూడా, ఇంత తెలిసి కూడా ప్రజలకు అర్థం చేసుకుంటున్నారు అనే ఇంగితం లేకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సిబిఐ ఛార్జ్ షీట్లో రాజశేఖర రెడ్డి గారి పేరును చేర్చింది అని మాట్లాడతారు. అసలు మీకు విలువలు ఉన్నాయా అండి? మీరు కాదా? సొంత తండ్రి పేరుని ఛార్జ్ షీట్లో చేర్పించింది మీరు కాదా? మీరు కేసుల్లో బయటపడడం అసాధ్యం అని కదా మీరు చేశారు ఈ పని. మీరు ఆ విలువల గురించి మాట్లాడేది? ఒక కొడుకుగా మీకున్న విలువలు ఏమిటండి? తండ్రి పేరుని ఛార్జ్ షీట్లో చేర్పించమని ఒక మనిషిని పెట్టుకొని ఆ మనిషి చేత ఆ పని చేపించి తీరా ఆ మనిషికి మళ్ళీ మీరు ఏఏజీ పదవిని ఇస్తారు. మీకు ఏ సంబంధం లేకపోతే ఒక మనిషి మీ తండ్రి పేరుని ఛార్జ్ షీట్లో చేర్చిన వ్యక్తికి మీరు ఏఏజీ పదవిని ఇస్తారా? ఎందుకు బుకాయిస్తున్నారు? మీకు ఎక్కడ విలువలు ఉన్నాయి? కొడుకు అన్న స్థానం, కొడుకు అన్న విలువ, అసలు మీకు కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదా? రాజశేఖర రెడ్డి గారి కొడుకు అని ఆయన పేరు ఛార్జ్ షీట్లో పెట్టించింది మీరు కాదా? ఇంత దారుణంగా దిగజారి రాజకీయాలు చేయడం ఇదే చూద్దాం. మళ్ళీ చెప్తున్నాం, విలువలు, విశ్వసనీయత ఇలాంటి పెద్ద మాటలు మాట్లాడతారు మీరు. అసలు మీకు ఏ విశ్వసనీయత ఉంది? మీ విలువల గురించి ఒక్కసారి ఆలోచన చేసుకోండి. సాక్షి రాజశేఖర రెడ్డి గారి తమ్ముడైన వివేకానంద రెడ్డి గారిని సాక్షిలో దూషించడానికి ఎలా వాడుకున్నారు? మీకు ఆ విలువలు ఉన్నవి? పైనేమో రాజశేఖర రెడ్డి గారి ఫోటో, కిందేమో వివేకానంద రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్. మీకు ఆ విలువలు ఉన్నవి? ఇంటర్వ్యూలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఆయన పర్సనల్ లైఫ్ గురించి పదే మాట్లాడతాడు తప్పితే ఒక్క మంచి మాటనా చెప్పే మనసు రాలేదు జగన్మోహన్ రెడ్డి గారికి. మీకు విలువలు ఉన్నట్టు అనుకోవాలా? వివేకానంద రెడ్డి గారు మీ చిన్నాన్న కాదా? రాజశేఖర రెడ్డి గారికి తమ్ముడు కాదా? ఆఖరి రోజు వరకు అవినాష్ రెడ్డి కోసం ప్రచారం చేయలేదా? వైసీపీ కోసం ప్రచారం చేయలేదా? అలాంటి వివేకానంద రెడ్డి గురించి ఒక్క మాట మంచిది చెప్పలేకపోయారు మీరు. మొన్న కడపకొచ్చి కూడా మీరు ఇదే మాట్లాడారు. ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు తప్పితే ఒక్క మంచి మాట చెప్పలేదు. వ్యక్తిగత జీవితం మీరు మాట్లాడే ముందు 2 రోజుల ముందు సోషల్ మీడియాలో ఆయన వ్యక్తిగత జీవితం గురించి వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. అంటే మీరు ప్లాట్ఫామ్, మీరు బేస్ క్రియేట్ చేసుకొని మళ్ళీ ఆ పాయింట్ని మీరు ఎంఫసైజ్ చేస్తున్నారు. మీకు విలువలు ఉన్నాయా అండి?